ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. ప్రియమైన వర్లరా, ఇక్కడ సిరియా రాజు తన యొక్క గుర్రములను రథములను తన యొక్క సైన్యమును తీసుకుని ఎలీషా యొద్దకు వచ్చాడు. ఎలీషా దోతానులో ఉన్నాడని వర్తమానము తను విని, ఎట్లాగైనా ఇశ్రాయేల్ రాజును ఓడించలేకపోతున్నాము, ఎలీషా అనే ప్రవక్తని ఏదైనా చెయ్యాలి అని సైన్యాన్ని తీసుకుని ఎలీషా మీదకి వచ్చాడు. ఎలీషా యొక్క పనివాడు మరి ఆ సైన్యం అంతటిని చూచి అయ్యో అంటూ ఎంతో బాధపడుతూ ఎలీషాతో ఆ విషయాన్ని తెలియజేస్తాడు. ప్రియమైన వారు, ఎలీషా పనివాడుతో అంటాడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని సెలవిస్తాడు. ప్రియమైన వారు, కానీ ఆ పనివానికి అసలు అక్కడ ఎవరు కనపడరు. సిరియా యొక్క దండు మాత్రమే ఆ పనివానికి కనపడుద్ది, కానీ అక్కడ ఎవరికి కనపడరు. ఏంటిది, మన పక్షమున ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, సిరియా సైన్యము కంటే మన పక్షమున ఉన్నవారు గొప్పవారా, గొప్పదా దండు అంటూ ఎంతగానో ఆ పనివాడు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, అతని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని కళ్ళు తెరుస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే ఎలీషా చుట్టూ ఆ పర్వతము అగ్ని గుర్రములు రథముల చేత నిండి ఉండుట చూస్తాడు. చూడండి, దేవుని యొక్క అగ్ని మరి ఒక కంచె వలె ఉన్నది, ఒక కాపుదలగా ఉన్నది. ఆ సిరియా దండు ఏమీ చేయలేరు. ప్రియమైన వాళ్ళరా, ఆ కంచెను దాటి వచ్చి ఎలీషాని కానీ తన వారిని కానీ ఏమీ చేయలేని పరిస్థితి. కావున ఎటువంటి కష్ట దినముల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా ప్రభువు వైపు మనం చూడాలి, సమస్యల వైపు కాదని. ప్రభువు వైపు చూసినప్పుడంట ప్రభు మన యొక్క మనోనేత్రాలను తెరుస్తాడు. కావున ప్రతి ఒక్కరూ ఆలోచించండి. దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషా మరి అంతమంది దండు వచ్చినా తన దగ్గర ఉన్న ఆయుధము, ఏకైక ఆయుధము ప్రార్థనే. ఆ ప్రార్థన చేశాడు. తనకి వ్యతిరేకముగా వచ్చిన ఆ సిరియా సైన్యము కంటే దేవుని రక్షణ అతనిని కాపాడింది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.